ట్రంప్ చెప్పేదానికి ఇరాన్ చెప్పేదానికి కంప్లీట్ భిన్నం. అదే గందరగోళం. ట్రంప్ ఏమంటాడు, ఇరాన్ మా షరతులన్నీ అంగీకరించింది అంటాడు, హార్ముజ్ జలసంధిని తెరుస్తుంది అంటాడు. ఇజ్రాయెల్ ఏమో మేము ఈ కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నామని చెప్పింది. మా మీద దాడి జరిగితే మేము కూడా దాడి చేయం, దాడి జరగకపోతే మేము దాడి చేయమని చెప్తుంది. మా కాల్పుల విరమణ ఒప్పందం ప్రత్యేకంగా ఇరాన్తో మాత్రమే అని చెప్తుంది, అంటే లెబనాన్ వీళ్ళందరి మీద. మరి ఇరాన్ ఏం చెప్తోంది, ఇది అమెరికా మరియు ఇజ్రాయెల్కి ఓటమి, అమెరికా మా శక్తి ముందు తలొంచింది, భవిష్యత్తులో ఏదైనా దాడి జరిగితే మేము ఎక్కడ ఆపామో సరిగ్గా అక్కడి నుంచే ఈ సంఘర్షణ తిరిగి ప్రారంభిస్తాం. హార్ముజ్ జలసంధిని తెరవడానికి సంబంధించిన కార్యాచరణ నియమావళిని ఖరారు చేసిన తర్వాత మాత్రమే నౌకల్ని దాని గుండా వెళ్ళడానికి అనుమతిస్తాము. ఇజ్రాయెల్ అన్ని దాడులు నిలిపేయాలి, ఒకవేళ ఏదైనా దాడి జరిగితే దానికి ప్రతీకారం తీర్చుకోవాల్సి ఉంటుంది. ఇది వాళ్ళు చెప్పుకొస్తుంది. మరి ఇక్కడ ఎవరు విన్ అయినట్టు, ఎవరు లూజ్ అయినట్టు? అదే $1 మిలియన్ ప్రశ్న. గందరగోళం మధ్యన ఏదో జరిగిపోయింది అన్నటువంటి ప్రచారంతో బ్రతికేస్తున్నారు. ట్రంప్ అనేటటువంటి తలతెక్కలోడు, అటు పాకిస్తాన్ వాడు చెప్పాడని, చైనా వాడు చెప్పాడని చేసే దరిద్రం భవిష్యత్తులో ప్రమాదం.